హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ 9th డే ఆఫ్ మై మ్యారథాన్ ట్రైనింగ్ జర్నీ. చూస్తుండగానే 9 రోజులు అయిపోయాయి. విషయం ఏంటంటే ఈరోజు అసలు నేను రన్నింగ్కి వెళ్ళలేదు. అవును, రన్నింగ్కి వెళ్ళలేదు. కానీ రెస్ట్ తీసుకున్నానంటే లేదు, రెస్ట్ కూడా తీసుకోలేదు. రన్నింగ్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. హార్ట్ హెల్త్ బాగుంటుంది, స్టామినా ఇంక్రీజ్ అవుతుంది, క్యాలరీస్ బర్న్ అవుతాయి, మోస్ట్ ఇంపార్టెంట్లీ మెంటల్ హెల్త్ బాగుంటుంది, ఇవన్నీ మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కేవలం రన్నింగ్ మీద ఫోకస్ చేస్తే మన బాడీ మన ఫ్యాట్ని కరగదీయడమే కాకుండా మన మజిల్స్ని కూడా కరగదీయడం స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను రన్నింగ్ స్టార్ట్ చేసి 8 days అవుతుంది. ఈ జస్ట్ 8 daysలో 3 kgs తగ్గిపోయా. సో కంటిన్యూస్ రన్నింగ్ వల్ల వెయిట్ లాస్ అయిపోయి ఇలా సన్నగా అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అలా అవ్వకుండా ఉండాలంటే ప్యారలల్గా జిమ్కి వెళ్ళి స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేయాలన్నమాట. సో స్ట్రెంత్ ట్రైనింగ్ వల్ల మజిల్ బిల్డ్ అవుద్ది, బోన్ డెన్సిటీ పెరుగుతుంది, బాడీ కూడా కొంచెం అట్రాక్టివ్గా మారుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అనమాట. అందుకే ఈరోజు నుంచి జిమ్కి వద్దామని ఫిక్స్ అయ్యాను. అంటే 3 days రన్నింగ్ చేస్తే 2 days కంపల్సరీ జిమ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా అలా మా కాలనీలోని ఒక పురావస్తు శాఖ వారి జిమ్ ఒకటి ఉంది, అందులో జాయిన్ అయ్యి ఇంకా తెలియని వర్కౌట్స్ కొన్ని చేశాను అనమాట. నాకు అసలు జిమ్ వర్కౌట్స్ నచ్చవు, ఎప్పుడు వెళ్ళింది కూడా లేదు. ఏదో కంజెస్టెడ్గా ఒక రూమ్లో ఇరికిచ్చినట్లు ఉంటుంది. కానీ ఒకటి మంచి చేస్తుంది అన్నప్పుడు పాటిస్తే తప్పే ఉంది కదా. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈ ఫిట్నెస్ జర్నీతో పాటు కంటెంట్ క్రియేషన్కి కూడా ఇది 9th డే. నేను ఎప్పుడు ఇంతకుముందులా కెమెరా పట్టుకుంది లేదు. ఈరోజు 9th డే అయినా కూడా ఇంకా ఆక్వర్డ్నెస్ పోలేదు. ఇంకా చాలా నేర్చుకోవాలి. ఈ వాయిస్ ఓవర్లు, ఎడిటింగ్లు చాలా టైం పడుతుంది. కొంచెం స్ట్రగ్లింగ్గానే ఉంది, కానీ ఏదో కొత్త ట్రై చేస్తున్నా కదా అని ఫీలింగ్. వచ్చినా రాకపోయినా ట్రై చేయడం అయితే ఇంపార్టెంట్ కదా. Okay guys, that's it for today. See you in the next one. Bye bye.